చంద్రబాబు నాయుడు గారు 21సారి వాళ్ళు ఢిల్లీకి పోతా ఉన్నాడు. సంవత్సర కాలంలో ఆయన ఢిల్లీ యాత్రలు కూడా ఎక్కువైపోయినాయి. పోయినప్పుడల్లా ప్రధానమంత్రిని, హోమ్ మినిస్టర్ని, ఆర్థిక శాఖ మంత్రిని, చాలామంది మంత్రులు కూడా కలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అని అంటా ఉన్నాడు. మరి నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, 21 సార్లు ఢిల్లీకి పోయారు. మీకు కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో మీకు సహాయం చేసిందో ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కోరుతా ఉన్నా. లేదా ఒక వైట్ పేపర్ ఇవ్వండి. అయ్యా, ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం ఫలానా అంశాల్లో మనకి సహాయం చేసిందని చెప్పండి. ఒకే ఒక్క అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నది ఏమంటే అప్పుల విషయంలో మాత్రం సహాయం చేస్తూ ఉంది. ప్రతి మంగళవారం మీరు అప్పులు తెస్తూ ఉన్నారు, ప్రతి దానికి అప్పులు తెస్తూ ఉన్నారు. ఈవెన్ అమరావతి రాజధాని కోసం కూడా మీరు అప్పులే తెచ్చారు. ఇప్పటి వరకు 31,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. మరో 31,000 కోట్ల 62,000 కోట్ల రూపాయలు అప్పులు చేయబోతా ఉన్నారు. పోలవరం ఎత్తు తగ్గించారు, దానిపైన మీరు మాట్లాడరు. పోలవరము 45.72 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే సాగు జలాలు, తాగు జలాలు 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. మీరు దాన్ని కూడా ఇవాళ వాళ్ళు ఎత్తు తగ్గిస్తే దానిపైన చంద్రబాబు మాట్లాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ ఇప్పటికీ ఆగిపోలే. వేలాది మంది కార్మికులందరూ కూడా తొలగిస్తూ ఉన్నారు. కొంతమంది ఎలాగో మూతపడుతుందని చెప్పి వీఆర్ఎస్ తీసుకొని పోతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 21 సార్లు ఢిల్లీ పర్యటనలో ఏమి సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలి. శ్వేతపత్రం విడుదల చేయాలి. అక్కడ నరేంద్ర మోడీ గారేమో చంద్రబాబును పొగుడుతున్నారు, చంద్రబాబు గారేమో మోడీ గారిని పొగుడుతున్నారు. నీవు గొప్పవాడంటే నీవు గొప్పవాడని మీ ఇద్దరు పొగుడుకొని రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పమంటే మాత్రము రాష్ట్ర అభివృద్ధి కోసమే పర్యటన చేస్తూ ఉన్నాం, రాష్ట్ర అభివృద్ధి కోసమే మంత్రులు కలుస్తూ ఉన్నాం. నువ్వు పర్యటన చేసింది వాస్తవమే, మంత్రులు కలిసింది వాస్తవమే, వాళ్ళకి అర్జీలు ఇచ్చిన మాట కూడా వాస్తవం. దాన్ని ఏమీ మేము తప్పు పట్టడంలే. మీరు సంవత్సర కాలం అయ్యింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా ఈ రాష్ట్రానికి ఏమి సాధించారో స్పష్టమైన వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేశారు. మళ్ళీ భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. అమరావతి రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. ఏమంటే ఆల్రెడీ 50,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. మీరు మీ అధీనంలో ఉన్న భూమిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. పైగా వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తామన్నారు, ఆ ప్లాట్ ఇంతవరకు ఇవ్వలే. వాళ్ళకి ప్లాట్లు ఇస్తే వాళ్ళు ఈ పాటికి సంతోషంగా వారు కూడా అభివృద్ధి అయ్యారు. వాళ్ళకి అక్కడ పనిలే, వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి వీలు లేకుండా చేశారు. కాబట్టి ఇది అయిన తర్వాత మీరు మిగతా చేస్తే ప్రజలు సంతోషిస్తారు. నువ్వు ఇంకా 20,000 ఎకరాలు కాదు, ఇంకా 10 ఎకరాలు ఎక్కువ తీసుకున్నా ఎవరు ఏమన్నారు. కానీ సమస్య ఏమంటే బలవంతపు భూసేకరణ సరైనది కాదు. నంబర్ 1. నంబర్ 2 అనేది ఫేజ్డ్ మేనర్లో అభివృద్ధి కావాలి. కానీ నా దగ్గర బట్ట ఉంది కదా అని చెప్పి కింది వరకు షర్టు కుట్టించుకుంటామా? ఎంత ఉండాలో అంతే షర్టు కుట్టించుకుంటాం. చంద్రబాబు నాయుడు ఎట్లా వాడంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి నాకు ప్యాంటు, షర్టు అవన్నీ కూడా కుట్టించుకునేది కాదు, ఒకేసారి కోటు కొనుక్కుంటాను అంటాడు. అది కరెక్ట్ కాదని మేము అంటాం. ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా బట్టలు కుట్టియాలని పోయి నువ్వు మార్కెట్కి నువ్వు అవన్నీ కొనుక్కోకుండా ఒకేసారి కోటు కొనుక్కుంటున్నావు. నీవు ఇప్పుడు ఫేజ్డ్ మేనర్లో అభివృద్ధి చేయి. నువ్వు ఫేజ్డ్ మేనర్లో అభివృద్ధి చేయడం లేదని చెప్పి వాళ్ళ గగ్గోలు పెడతా ఉన్నారు. గత 5 ఏళ్ల పాటు నువ్వు ప్రతిపక్షంలో ఉండగా అక్కడ అమరావతి ఉద్యమం నడిపిన రైతులే వాళ్ళు మేము విమర్శించే స్థాయికి వచ్చారు. లోకేష్ ఇన్వాల్వ్ కాకపోతే వాళ్ళు ధర్నా కూర్చుని వాళ్ళు. లోకేష్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎవరు ధర్నా పోకుండా చేశాడు, ఎవరు అమరావతి రైతులు. కాబట్టి దీన్ని బట్టి అయినా సరే ప్రజల మూడేమిటో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. రెండోది కూడా చెప్తా ఉన్నా, అటు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఇటు రాయలసీమ ప్రజలు అందరం కూడా ముక్త కంఠంతో అమరావతి రాజధాని ఉండాలని కోరుకున్నారే, అందరూ కోరుకున్నారు. కానీ వాళ్ళని మీరు చేసే చర్యల వల్ల ఏమవుతుంది, అవి అంతా ఒకే దగ్గర అభివృద్ధి చేస్తున్నాడనే వాతావరణం కలుగుతుంది. అది సరైనది కాదు. రెండోది ప్రభుత్వానికి అవునన్నా కాదన్నా కొద్దిగా భూదాహం ఎక్కువైంది. ఇండోసోల్ కంపెనీకి బాగా బ్రహ్మాండంగా పచ్చగా ఉండే పల్లెలు 8,500 ఎకరాలు ఇస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారని నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. వేరే సీనియర్ పాలిటీషియన్, అవునన్నా కాదన్నా 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తికి ఇవాళ పచ్చని పంట పొలాలు 8,500 ఎకరాలు ఇండోసోల్కి ఇవ్వడానికి బలవంతంగా భూసేకరణ కాడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. అక్కడున్న ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే నువ్వు బలవంతపు భూసేకరణ ఎక్కడ చేస్తానన్నా సరే అనుమతి ఇచ్చేది లేదు. ఖచ్చితంగా రైతులకు అండగా నిలబడతాం.
దాన్ని దిగొచ్చేంత వరకు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం.